Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, one of our esteemed member భువనేశ్వర్ గారు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ మీద వీడియో చేయమని చెప్పారు. సో ఆమె కోరిక మేరకు ఈ సిరీస్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఈ సిరీస్ లో టోటల్ గా మనం 573 వైల్డ్ లైఫ్ సెంచురీస్ ని ట్రిక్ తో పాటు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం. ఇండియాలో టోటల్ గా ప్రెజెంట్ 573 వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఉన్నాయి. అన్ని స్టేట్లు కలిపి, యూనియన్ టెరిటరీ కలిపి విత్ 1,23,762.56 square kilometer or 3.76 of the national land area according to National Wildlife Database November 2023. ఇంకొక 218 ఏమంచో ప్రపోజ్ లో ఉన్నాయి అండ్ ఇట్ కవర్స్ అరౌండ్ 16,829 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, సో టోటల్ గా మనం ఈ సిరీస్ లో 573 వైల్డ్ లైఫ్ సెంచురీస్ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో స్టేట్ వైజ్ మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజు మనం అస్సాంకి సంబంధించిన ఆల్ఫాబెటికల్ గా మనం ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం. అస్సాం ఏతో ఫస్ట్ అస్సాం కదా. సో అస్సాంకి సంబంధించిన ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఏంటంటే అంటే నంబోర్ వైల్డ్ లైఫ్ సెంచురీ, డిహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సెంచురీ, ఈస్ట్ కర్బీ అంగ్లోంగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ, చక్రశీల వైల్డ్ లైఫ్ సెంచురీ, అంచంగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ. ఈ 5 ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఉన్నాయి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఇన్ ఈజీ మేనర్. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ బట్టి కొట్టట్లేదు, లాజిక్స్ చెప్తాను. లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు టోటల్ వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఎన్నైతే ఉన్నాయో 573 ఇండియాలో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ బయాడ్ చేయక్కర్లేదు. వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. లేదంటే నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్ రాకపోతే మీరు వీడియో చూడలేరు. సో ఈ 5 పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ట్రిక్ రెడీ చేసిన ఇప్పుడు ఏంటో చూద్దాం. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. సపోజ్ మనం ఏదైనా టూర్ కి వెళ్ళాలనుకోండి, మనం ట్రైన్ టికెట్ బుక్ చేస్తాం కదా. సో ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేపు మాక్సిమం గా అన్ని వెయిట్ లిస్టెడే. ఒక 3 months బిఫోర్ చేసుకోకపోతే అన్ని వెయిట్ లిస్టెడే ఉంటాయి. ఏముంటాయి? వెయిట్ లిస్టెడ్ టికెట్ లోనే ఉంటాయి. సో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో వెయిట్ లిస్టెడ్ టికెట్ వచ్చింది. అది మనకి ఎలా ఉంటుంది? ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందని ఆశగా, ఆల్మోస్ట్ సపోజ్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి. అయిన తర్వాత మనం ఏం చేస్తాం? జనరల్ గా ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ మనకు టెన్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్యాంట్రీకి ఫుడ్ గట్ట బాగోదు కదా. డిన్నర్ ఏం చేద్దాం, లంచ్ ఏం చేద్దాం అని ఇష్యూ ఉంటుంది. సో డిన్నర్ ఏం చేద్దాం అని టెన్షన్ గా ఉంటుంది. తర్వాత ఈ ట్రైన్ అనేది ఎలా నడుస్తుంది? పట్టాల మీద నడుస్తుంది కదా. ఎంతో నడుస్తుంది? చక్రాలతోని, వీల్స్ తోనే ట్రైన్ అనేది పట్టాల మీద నడుస్తుంది. వీల్తో, చక్రాలతోనే వీల్స్ మీదే ట్రైన్ అనేది పట్టాల మీద నడుస్తుంటుంది. నెక్స్ట్ ఈ డిన్నర్ అనేది మనం ఎలా చేస్తాం? అక్కడ జనరల్ గా ట్రైన్ లో హ్యాండ్ వాష్ గట్ట ఇష్యూస్ ఉంటాయి కదా, బాత్రూమ్ క్లీనింగ్ గట్ట ఉండదు. జనరల్ మనం స్పూన్ తోనే డిన్నర్ గట్ట చేస్తాం, అంటే చెంచాతోనే డిన్నర్ గట్ట చేస్తాం. ఈ మాత్రం గుర్తు పెట్టుకుంటే అస్సాంలో ఉన్న 5 ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచురీస్ ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. వెయిట్ లిస్ట్ అంటే ఏంటి? నెంబర్ 2, 3, 4 అనేదనే మీకు వెయిట్ లిస్ట్ ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఈస్ట్ కరిబీ అన్లాగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. వెయిట్ లిస్ట్ అని నేను ఎందుకు పెట్టానంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ సెంచురీ అనేసి మీకు ట్రిక్ అర్థం అవుతుంది. వెయిట్ లిస్ట్, వైల్డ్ లైఫ్ సెంచురీ. ఓకే, సో ఆశగా ఉంటుంది. వెయిట్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వడానికి ఆశగా ఉంటుంది. అవ్వకపోతే ఎప్పుడు అవుతుందని ఆశగా ఉంటుంది. ఆశ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? అస్సాంకి సంబంధించిన ట్రిక్ అనేసి మీకు గుర్తుకొస్తుంది. సో వెయిట్ లిస్ట్ అనగా వైల్డ్ లైఫ్ సెంచురీ, ఆశ అనగానే మీకు అస్సాం. ఏ ట్రైన్ లో చేసాం? ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఈస్ట్ కరిబీ అనలోగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ నంబర్, వెయిట్ లిస్ట్ నెంబర్ ఎంత? 2, 3, 4, 5 ఎంత తగ్గుతుంటే అంత మనకి ఆశగా ఉంటుంది, కన్ఫర్మ్ అవుతుంది. నంబర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? నంబోర్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ డిన్నర్ తినడానికి ఇబ్బంది పడతాం అని చెప్పాను కదా. సో డిన్నర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? డింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. నెంబర్ అనగా మీకు నంబోర్ వైల్డ్ లైఫ్ సెంచురీ గుర్తుకొస్తుంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో టికెట్ చేస్తామని చెప్పాం కదా. సో ఈస్ట్ కోస్ట్ అనగానే మీకు ఈస్ట్ కరిబియన్ లో వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. తర్వాత ఈ ట్రైన్ అనేది ఎలా నడుస్తుంది? పట్టాల మీద చక్రాలతో నడుస్తుంది, వీల్స్ తో. చక్రాలతో అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ట్రైన్ లో ఇంకో డిస్టర్బెన్స్ ఏముంటుంది ఎక్కువ? ఈ హాకర్స్ డిస్టర్బెన్స్. అంటే చాయ్ చాయ్ రాత్రి 3 2 చాయ్ చాయ్ బిస్కెట్ సమోసా చాయ్ చాయ్ అంటారు కదా. పడుకున్న వాళ్ళందరికీ డిస్టర్బెన్స్. చాలా వస్తువులు ట్రైన్ లో అమ్ముతుంటారు. అమాచాంగ్ అని గుర్తుకొస్తుంది. అమ్ముతుంటారని గుర్తుపెట్టుకుంటే అమాచాంగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు 5 కూడా గుర్తుపెట్టుకున్నారు.
లేదు వీలు మీరు గుర్తుపట్టడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఇక్కడ చెంచా అని గుర్తుపెట్టుకోవచ్చు. చెంచా, చా, అంచా. చాతోని మీకు చక్రశీల, అంచాతోని మీకు ఏం గుర్తుకొస్తుంది? అమచా అని గుర్తుకొస్తుంది. ఎలాగ మేము డిన్నర్ తింటాం? స్పూన్‌తో తింటాం. ఇక్కడ స్పూన్ పెట్టాను కదా! ఈ విధంగా మీరు అస్సాంకి సంబంధించిన 5 ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను ఇంకోసారి ట్రిక్‌ని రిపీట్ చేస్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా టూర్ ఎళ్ళాలంటే మనం టికెట్ చేయాలి. టికెట్ చేసేటప్పుడు వెయిట్ లిస్ట్ వచ్చిందనుకోండి. జనరల్‌గా వెయిట్ లిస్ట్ వస్తుంది కదా! ఆశగా ఉంటుంది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందని. నంబరు తగ్గుతుంటే మనకి ఏముంటుంది? కన్ఫర్మ్ అవుతుందనే ఆశ పెరుగుతూనే ఉంటుంది. వెయిట్ లిస్ట్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? వైల్డ్ లైఫ్ సెంచురీ ట్రిక్ అనేసి గుర్తుకొస్తుంది. ఆశ అనగానే మీకు అస్సాంకి సంబంధించిన వైల్డ్ లైఫ్ సెంచురీ గురించి మాట్లాడతామని మీకు తెలుస్తుంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ కట్ చేసాం వెయిట్ లిస్ట్. ఈస్ట్ కోస్ట్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఈస్ట్ కరేబియన్‌లో వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ట్రైన్‌లో ఎక్కిన తర్వాత జనరల్‌గా ఫుడ్ గట్టా బాగోదు కదా! డిన్నర్ ఏం చేస్తామని టెన్షన్‌గా ఉంటుంది. డిన్నర్ అనగానే మీకు డిహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ చక్రంతో ట్రైన్ అనేది పట్టాల మీద చక్రాలతో నడుస్తుంది. చక్రాలు అనగానే మీకు చక్రశీల, తర్వాత చాలా హాకర్స్ ఉంటారు. అమ్ముతూనే ఉంటారు. డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అమ్ముతూనే ఉంటారు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? అమచాంగ్ అని గుర్తుకొస్తుంది. లేదంటే చెంచా అని గుర్తుపెట్టుకున్న అవుతుంది. డిన్నర్ ఎలా తింటాం? చెంచాతోని తింటాం. చెంచా చా అనగానే మీకు చక్రశీల, అంచా అనగానే మీకేంటి? అమచాంగ్. చక్రశీల, అమచాంగ్ ఈ 2 పేర్లు ఈజీగా గుర్తుకుంటాయి. ఈ విధంగా మీరు అస్సాంకి సంబంధించిన ఈ 5 ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ 100% గుర్తున్నాయని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బీహార్‌కి సంబంధించిన ఏయైతే వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఉన్నాయో బీతోని ఆల్ఫాబెటికల్లీ మనం స్టార్ట్ చేసాం కదా! బీతోని తర్వాత సీతోని ఏ స్టేట్స్ ఉంటాయి అవన్నీ మనం వన్ బై వన్ కవర్ చేద్దాం. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. తర్వాత కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ట్రిక్ గట్టా మీకు నచ్చిందా లేదని. అలాగైతే ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటే నేను నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఏదైతే వస్తుందో దాంట్లో ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. జై హింద్, జై భారత్.